బ్యాక్ టు రేణు ముచ్చట్లు. ఇవాళ నేను ఎందుకు బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానంటే ఎందుకంటే అందరు బిజీగా ఉన్నారు. అమ్మేమో బిజీగా ఉంది, ఆ డాడీ కూడా బిజీగా ఉన్నాడు. సో ఇప్పుడు దీపావళి కాబట్టి అందరు బిజీగా ఉన్నారు. సో హ్యాపీ దీపావళి అందరికీ. మేము డెకరేషన్ చూపిస్తాను, ఎట్లా చేసినామో డెకరేషన్ చూపిస్తాం మీకు. ఓకే, స్టార్టింగ్కి వెళ్ళి చూపిద్దాం. ఇట్లా చేసినాం డెకరేషన్స్. ఇక లైట్లన్నీ లైట్స్ ఆడికల్ కనెక్షన్స్ ఇచ్చుకుంటాను అన్నీ. ఈ లైట్లన్నీ పెట్టి ఇంకా డాడీ డెకరేషన్ చేస్తున్నాడు. అమ్మ బిజీగా ఉంది. అసలు ఏం చేస్తున్నావు? అమ్మ బిజీగా ఉంది. ఏం చేస్తున్నావు? గులాబ్ జామున్ చేస్తుందమ్మా. సో బయట డెకరేషన్స్ అయితే చూపెడతాను మీకు. లెట్స్ ప్రెజెంట్ 3, 2, 1. చూడండి ఎంత మంచిగా ఉందో. అంటే ఇక్కడ అన్ని లైట్లు పెట్టి దాని లోపల అన్నీ బల్బ్స్ ఉంటాయి. బల్బ్స్ ఆన్ చేస్తే మంచి లైట్లు వస్తే మీకు రాత్రి చూపెడతాను ఎట్లుంటాయో. రాత్రి అయితే మంచి లుక్ వస్తుంది. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అయితే హ్యాపీ దివాళీ. ఇంకా మా ఫ్యామిలీ తరఫు నుంచి కూడా అందరికీ హ్యాపీ దివాళీ. సో గుణ చెప్పు నాన్న. హ్యాపీ దివాళీ అందరికి. హ్యాపీ దీపావళి కన్నా. హ్యాపీ దివాళీ టు ఆల్. సో ఇప్పుడైతే మేము అందరం రెడీ అయ్యి స్టోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. మీకు అందరికీ తెలుసు కదా, మాకు పార్టీ స్టోర్ ఉందని గణేష్ వీడియో అప్పుడు మీకు చెప్పాను. సో ఇప్పుడు ఆ స్టోర్కి వెళ్ళి ఇంకా అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళినాక అక్కడ కూడా పూజ చేసుకొని క్రాకర్స్ అయితే కాలుస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే మేము అయితే స్టోర్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు దారిలో ఉన్నాము. ఇంకా స్టోర్కి వెళ్ళాక ఇంకా అక్కడ ఎట్లా పూజ చేస్తాము ఇంకా అనేది అయితే చూపిస్తాను. సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాం అనేది ఇంకా ఫర్దర్ వీడియోలో అయితే ఉంటుంది. చల్ మరి స్టోర్కి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటిదంటే అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని ఎంకరేజ్ చేయండి. సో అలా చాలా అంటే సరికొత్త వీడియోస్ ఇంకా సరికొత్త వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు అయితే వస్తానన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాము. స్టోర్కి వెళ్ళైతే వచ్చేసినాం. ఇదైతే న్యూ షాప్ అనమాట. గణపతి పండుగ అప్పుడైతే పాత స్టోర్ చూపించాను. మేము షిఫ్ట్ చేసినాం షాప్ రీసెంట్గా. సో ఇది నా న్యూ స్టోర్. అండ్ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఇట్లా చేయించేసినాం అనమాట. అండ్ పైన కూడా ల్యాంటర్న్స్ ఇలా పెట్టేసినాం. ఇంట్లో కూడా పెట్టినాము, లైటింగ్ చాలా బాగా వస్తుంది. అండ్ కింద దీపాలు కూడా. మాది పార్టీ స్టోర్ కాబట్టి అన్నీ రెడీమేడే ఉంటాయి అన్నమాట. సో వెల్కమ్ టు మై స్టోర్ ఎవ్రీవన్. అండ్ పూజ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం షిఫ్టింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. కొంచెం స్టాక్ అనేది రావాల్సి ఉంది పాత స్టోర్ నుంచి. ప్రస్తుతం అయితే కొన్ని వచ్చాయి, సెట్ చేసేసినాం. అండ్ ఇవాళ పూజ చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాం అనమాట. సో ఇలా అన్ని ఐటమ్స్ అయితే మా స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేయొచ్చు. ఎవరికైనా పార్టీ స్టోర్ ఐటమ్స్ కావాలంటే ఈవెంట్స్ కూడా చేస్తాం మేము. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం గోడౌన్ లాగా. అండ్ దేవుణ్ణి కూడా పూజ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ పూజ అయితే చేసేసుకొని కొన్ని క్రాకర్స్ పేల్చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంటికాడ పూజ స్టార్ట్ చేయాలి. అత్తమైతే అన్నీ రెడీ పెట్టేస్తుంది అనమాట. సో ఇట్లా రెండు చూసుకోవాలంటే ఒకటే రోజు చాలా హడావిడి అయితే ఉంటుంది. సో కానీ తప్పదు, చేయాల్సి వస్తుంది కాబట్టి. సో నా ఇప్పుడు పూజ అయితే చేసేద్దాం. చేసినాక క్రాకర్స్ కూడా కాల్చేద్దాం. ఓకేనా? బాయ్. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ వీడియో అంటే ఇంటికి వెళ్ళినాక క్రాకర్స్ కాలవడం ఆ వీడియో కూడా ఉంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళాక పూజ ఎలా చేస్తాం అనేది కూడా ఉంటుంది. ఓకేనా? సరే మరి. స్వీట్ తీసిన
రెడీమేడ్ గ్లాస్ స్టోర్ కాబట్టి నచ్చితే ఇట్లా అదే కొబ్బరికాయ చివరి అంటే అంత శుభమే జరగాలి అందరికీ హ్యాపీ దివాళీ స్వీట్ మీ అందరి కోసం ఇంకా నేను కూడా తింటున్నాను. దివాళీ అంటేనే స్వీట్స్, క్రాకర్స్, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. మా పూజ అయిపోయింది, ఇక పిల్లలందరూ క్రాకర్స్ కాలుదామని అయితే రెడీగా ఉన్నారనమాట. ఫోటో సెషన్ కూడా అయిపోయింది, టైం అవుతుంది ఇంటికి వెళ్ళడానికి, అందుకే ఫాస్ట్ అయితే చేస్తున్నాము. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక పూజ విధానం అన్నీ చూద్దాం. ఓకే, బాయ్. ఫ్లవర్ పాట్ ఓన్లీ ఫ్లవర్ పాటే. పాత స్టోర్ దగ్గర కాల్చేయండి పటాకులన్నీ. సరే తీస్తా. పదు ఇడబెట్టు. ఈ దీపాలు ఇప్పుడు బయట పెట్టేస్తాను అంటే గేట్ దగ్గర. పైన అన్ని పెట్టేసినాం, ఇది కూడా పెట్టుకుంటారు. చూడాలి ఎంతవరకు మరి. ఏంటి అవి? లేట్ అయిపోయింది ఇప్పుడైతే. అత్తమైతే ఇలా ముగ్గు అయితే వేసిందనమాట. ఇంకా దాని మీద దీపాలు పెట్టేశాను. ఇంకా మార్నింగ్ మా చిన్న బాబు అయితే డెకరేషన్ ఇట్లా చేశాను చూపించాడు కదా, సో ఇప్పుడు లైటింగ్ తోటి అయితే నేను చూపిస్తున్నాను. ఇంకా
ఇక బాల్కనీలో కూడా ల్యాంథన్స్ ఇలా హ్యాంగ్ చేసాము. లైటింగ్ అయితే చాలా బాగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ దేవుడికి అయితే పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసినాను. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ క్రాకర్స్ కాల్వడం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మీరు చూసేసేయండి. जय बोलो लक्ष्मी माता की जय बोलो लक्ष्मी माता की जय बोलो लक्ष्मी माता की కుంకుమ తీసేసి గాలి మస్తు వస్తుంది అసలు. ప్రతి దీపావళికి అయితే మేము బొమ్మలు పెడతాము. యాక్చువల్గా అయితే స్టెప్స్ వేసి పెడతాము. కానీ 2-3 ఇయర్స్ నుంచి అయితే మేము ఇక్కడ అమ్మవారి ఎక్కడైతే స్పేస్ ఉందో అమ్మవారిని పెడతామో అక్కడనే బొమ్మలు పెడుతున్నాం అనమాట. ఇక్కడ అమ్మవారిని చూపిస్తున్నాం కదా, లక్ష్మీ అమ్మవారిని. ఈ అమ్మవారి విగ్రహం ఉండే మా దగ్గర. సో మా అత్తమ్మ అయితే పెయింట్ వేసి ఇంకా డ్రెస్ వేసి అమ్మవారికి ఇలా కుందన్స్ తోటి అయితే ఇలా డెకరేషన్ అయితే మంచిగా చేసింది. అండ్ ఇంకా దొంతులను పెడతాము. చెక్క బొమ్మలు ఉంటే చెక్క బొమ్మలు, ఏదైనా ఒక కొత్త బొమ్మ కానీ పెడతాము. అట్లా ప్రతి ఇయర్ ఒక కొత్త బొమ్మ అనేది తీసుకొని అయితే రావాలన్నమాట. తీసుకొచ్చి అమ్మవారి ఏ బొమ్మలు ఎక్కడ పెడతామో అక్కడ పెట్టాలి. ఇంకా పెట్టాక పూజ చేసినాక ఇంకా ఇట్లా అయితే మేము ఫోటో దిగేస్తున్నాం అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే దేవుడి దగ్గర ఒక్క సుసురుబత్తి ఉంటుంది కదా, అలా అని మేము క్రాకర్స్ లాగా పేలుస్తామన్నమాట. మరీ బాంబ్స్ అట్లా కాదు, ఓన్లీ ఒక సుసురుబత్తి అట్లా ఇంకా దేవుడికి చూపించినట్టు. ఇంకా బయటికి వెళ్ళైతే మా ఇల్లు అయితే చూడండి ల్యాంథన్స్ తోటి ఎంత మంచిగా కనబడుతుందో. ఇంకా అందరం అయితే కిందికి వెళ్ళిపోయినాం. మా అమ్మాయి అత్తమ్మ అయితే రాలేదు, కొంచెంసేపు అయినాక అత్తమ్మ వచ్చేసింది. ఇంకా బయట అయితే ఇలా అయితే ఇంకా పటాకులు అయితే కాలుస్తున్నాం. నాకు బాంబ్స్ అంటే చాలా సౌండ్ పొల్యూషన్ అయితే నాకు పడదండి. చిచ్చుబుడిలో అయితే ఫ్లవర్ పాట్స్ అవి అంటే నేను రెడీగా ఉంటా కాలవడానికి, కానీ బాంబ్స్ అయితే చాలా దూరము. ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ ఇంకా వాళ్ళందరూ కాల్చారు. ఇంకా అత్తమ్మ కూడా కిందికి వచ్చేసి ఇంకా పిల్లలు పిలిచారు అనమాట, దానా అని కింద కాలుద్దాము అని చెప్పేసి. సో ఇంకా అత్తమ్మ కూడా కాలుస్తుంది అనమాట పటాకుల్ని. పక్కన మా రెంటర్స్ కూడా ఉంటారు, ఆ ఆంటీ కూడా. ఇంకా ముగ్గురం కలిసి అయితే ఫోటో కోసం ఇట్లా మనం క్రాకర్స్ అయితే కాలుస్తున్నాం అనమాట. ఇంకా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసారు. ఇంకా ఈసారి అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అయితే వచ్చినాయండి. చాలా బాగున్నాయి క్రాకర్స్ అయితే. ఫ్లవర్ పాట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట అసలు. ఇంకా నేనైతే చాలా ఫ్లవర్ పాట్స్, మొత్తం ఫ్లవర్ పాట్స్ అయితే ఇంకా నేనే కాల్చేసినాను. ఇంకా మెయిన్ ఇంకేమైతే బాంబ్స్ ఉంటాయో అవి పిల్లలైతే కాల్ చేసారు అనమాట. ఇంకా ఈ ఫ్లవర్ పాట్ అయితే ఎంత బాగుందంటే అసలు చాలా ఇట్లా 5 సైడ్స్ నుంచి అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట క్రాకర్స్ లాగా, ఐ మీన్ స్పార్క్లింగ్స్. మీరు ఒకసారి చూడొచ్చు ఎంత బాగా వస్తుందో. ఇంకా మా ఆయన స్లో మోషన్లో తీసిండి ఈ వీడియో. ఇంకా చాలా బాగుంది అసలు. నాకు ఈ ఫ్లవర్ పాట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా వేరేది కూడా ఉంది ఫ్లవర్ పాట్, చాలా బాగున్నాయి అనమాట. ఈసారి అయితే క్రాకర్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. సూపర్గా అయితే కాల్ చేసినాము అందరము. ఇంకా నెక్స్ట్ చిన్న దీపావళి కోసం అయితే వెయిటింగ్ అనమాట. పున్నం, కార్తీక పున్నం ఉంటుంది కదా, దానికోసం అయితే వెయిటింగ్. ఆ రోజు కూడా ఇంకా మిగతా రిమైనింగ్ క్రాకర్స్ అన్నీ కాల్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు
ఇవాళ మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే చూసి అందరు ఎంజాయ్ చేసేదైతే నేను అనుకుంటున్నాను. సో మరి సరికొత్త వీడియోతో మళ్ళీ ఇంకో వీడియో చేసి మీ ముందుకైతే వస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది లాస్ట్ అందరికీ హ్యాపీ దీపావళి. అందరూ సేఫ్గా పటాకులు అయితే కాల్చుకోవాలని అనేది అనుకుంటున్నాను. ఓకే, మరి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే బాయ్ మరి.